బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ సెలబ్రేషన్ ఏదైనా సెలబ్రేషన్ స్క్వేర్ లోని ప్రైవేట్ థియేటర్స్ లో అన్ని రకాల సౌకర్యాలతో సెలబ్రేట్ చేసుకోండి. సాధారణంగా సమ్మర్లో సినిమాల రిలీజ్ సందడి ఎక్కువగా ఉంటుంది. స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను సమ్మర్లో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ ఈ సమ్మర్ సీజన్ సినీ పరిశ్రమకు భారీ ఎఫెక్ట్ ఇచ్చింది. టాలీవుడ్లో ఈ సమ్మర్కి సరైన సినిమాలు లేదని చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద వరుస సినిమాలతో సందడి చేసే టాలీవుడ్ ఈ సమ్మర్ను సరిగ్గా వినియోగించుకోవడంలో విఫలమైందనే చెప్పాలి. సినిమాలు లేకపోవడం, ఉన్న సినిమాలకు ప్రేక్షకులు రాకపోవడంతో తెలంగాణ థియేటర్స్ యాజమాన్యం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ శుక్రవారం నుంచి మరో 10 రోజుల పాటు తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడనున్నాయి. అసలు ఎప్పుడు సినిమాలతో సందడిగా ఉండే థియేటర్స్ ఒక్కసారిగా ఇలా అవ్వడానికి కారణం ఏంటా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. లెట్స్ హావ్ ఎ లుక్. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. జనాలు బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఏప్రిల్ నుంచి బాణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇక ఏప్రిల్ను మొదలుకొని మే నెలలో తీవ్ర రూపం దాల్చింది. రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడి వాతావరణం చల్లబడినా మళ్ళీ ఎండలు దంచి కొడుతున్నాయి. సాధారణంగా సమ్మర్ వచ్చిందంటే విద్యార్థులకు సెలవులు ఉంటాయి. ఫ్యామిలీతో కొత్త సినిమాలకు వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. కానీ ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో వినూత్న పరిణామం చోటు చేసుకుంది. సినీ ప్రేమికులకు సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు ఊహించని షాక్ అందించాయి. ఒకవైపు ఐపీఎల్, మరోవైపు ఎలక్షన్స్ ఎఫెక్ట్ కారణంగా మునుపెన్నడూ లేని విధంగా భారీ సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు సమ్మర్ నుంచి వాయిదా వేసుకున్నారు. దీంతో చిన్న చితక సినిమాలు థియేటర్స్లో రిలీజ్ అవ్వసాగాయి. కానీ ఆ సినిమాలను ఎవరు పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్లో చిన్న సినిమాలు వేస్తే థియేటర్స్కి ఎవరూ రావట్లేదు. ఓ 10 మంది వచ్చిన ఆ కలెక్షన్స్ కరెంట్ రెంట్లకు కూడా చాలడం లేదు. దీంతో సమ్మర్ మొదలైనప్పటి నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ భారీ నష్టాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా థియేటర్స్లో ప్రేక్షకులు భారీగా తగ్గిపోవడంతో థియేటర్లు బోసిగా మారిపోయాయి. దీంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ శుక్రవారం నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. నిర్వహణ వ్యయాలు కూడా రావడం లేదని, ఐపీఎల్ పూర్తయి పరిస్థితులు మొత్తం సాధారణ స్థితికి చేరుకునే వరకు, అంటే మరో 10 రోజుల వరకు సింగిల్ స్క్రీన్స్ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే థియేటర్స్ క్లోజ్ చేస్తే చిన్న సినిమాలకు దొరికిన ఛాన్స్ కూడా పోతుంది. చిన్న సినిమాలకు ఎఫెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. 10 రోజులు అంటే ఈ వారం, వచ్చే వారం రిలీజ్కి పలు చిన్న సినిమాలు ఉన్నాయి. రాజు యాదవ్, లవ్ మీ సినిమాలతో పాటు మరికొన్ని చిన్న చిన్న సినిమాలు ఉన్నాయి. మరి ఇవన్నీ రిలీజ్ అవుతాయా లేదా వాయిదా వేసుకుంటారా చూడాలి. మొత్తానికి ఈ సమ్మర్ సినీ పరిశ్రమకి భారీ నష్టాన్ని మిగిల్చిందని చెప్పాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.